వెల్కమ్ టు జూహితాయామ్ని వరల్డ్. నోట్లో వేయగానే కరిగిపోయే సగ్గుబియ్యం కేసరిని మనం ఈరోజు వినాయకుడికి ప్రసాదంగా చేసుకుందామండి. దానికి కావాల్సింది ముందుగా నేను ఒక 500 గ్రాముల సగ్గుబియ్యం, చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా సన్నవి, అవి ఆల్రెడీ ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకటేసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసి అవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. బాగా జారుగా వాటర్ అయితే వేయకండి. నేను ఫస్ట్ కొద్దిగా తీసుకున్నాను. అవి ఒక 2-3 మినిట్స్కే మనకు ట్రాన్స్పరెంట్ అవుతూ ఉంటాయండి. ఆ వైట్ అంతా పోయి వాటర్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది, లిక్విడ్ కలర్లోకి. నాకు ఇంకొంచెం వాటర్ యాడ్ అవుతాయండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఉడికించుకున్నాను. ఇంత ట్రాన్స్పరెంట్ అయితే చాలు. నేను అది 250 గ్రామ్స్ గ్లాసు, దాంతో 1.5 షుగర్ పౌడర్ తీసుకున్నానండి. ఆ షుగర్ పౌడర్లోనే ఇలాచీలు ఒక 10, కొద్దిగా పచ్చకర్పూరం వేశాను. ప్రసాదంలో ఇలాచీ పచ్చకర్పూరం వేస్తే ఆ ట్రెడిషనల్గా ఉంటుంది, ఆ స్మెల్ ఏదైనా చాలా బాగుంటుంది. అది కూడా వేసుకొని కొంచెం షుగర్ పాకంలాగా వచ్చే టైంలో నేను ఒక కప్పు నెయ్యి తీసుకున్నానండి. ఆ కప్పు నెయ్యి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కొద్దిగా ఒక 2 విడతల్లో నేను ఈ కేసరిలో మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటున్నాను. చూడండి, నెయ్యి, ఆ షుగరు, సిరప్ అదంతా మంచిగా ఆ సగ్గుబియ్యానికి పట్టి నెయ్యి అంతా పైకి వచ్చింది. ఇలా వచ్చే టైంలో నేను ఒక గుప్పెడు బాదం పప్పుల్ని మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం పలుకులు ఉండేటట్టు పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుంటాను. ఆ పౌడర్ అంతా వేసేసుకొని మనకు మధ్యలో తింటుంటే ఆ బాదం పప్పు పౌడరు ఆ టేస్ట్ బాగుంటుంది. అక్కడక్కడ బాదం పలుకులు కూడా తగులుతుంటాయి. అది కమ్మగా అనిపిస్తుంది మనకు తినడానికి కూడా. ఇదంతా కలుపుకొని ఒక ఉడికొచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఈ టైంలో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేయొద్దు అనుకున్నాను. కాకపోతే మనము దేవుడి ప్రసాదము బయట పంచేది కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేస్తే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా ఇష్టపడతారు, చాలా బాగుంటుంది అని తర్వాత మా హస్బెండ్ ఫుడ్ కలర్ తీసుకొస్తే యాడ్ చేసేసుకున్నానండి. అది మీకు చూపించలేదు. ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకొని ఒక డబ్బాలోకి దీన్ని తీసేసుకున్నాను. తర్వాత అందులోనే నేను కొద్దిగా నెయ్యిలో కిస్మిస్, జీడిపప్పులు కూడా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, ఈ ప్రసాదం చాలా బాగుంటుందండి. సింపుల్గా చేయొచ్చు, వినాయకుడికి బాగా మంచిగా ప్రసాదంగా పెట్టచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.